ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోలని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైభవోత్సవాలలో భాగంగా 4వ రోజు సాయంత్రం శ్రీ పద్మావతి అమ్మవారి యొక్క ఊంజల్ సేవను తిలకించండి, ధరించండి. అమ్మవారిని ముందుగా అభిషేక కార్యక్రమాలన్నీ కూడా పూర్తయిన తర్వాత అమ్మవారిని విశేషమైన ఆభరణాలు మరియు విశేషమైన పుష్పాలంకరణలతో అలంకరించి అమ్మవారిని ప్రత్యేక వేదిక మీద వేంచేపు చేసిన తర్వాత ఉయ్యాల సేవకు సిద్ధం చేసిన తర్వాత ఉయ్యాలలో వేంచేపు చేసుకుని శ్రీ పద్మావతి అమ్మవారిని ఇలా ఉయ్యాల సేవ చేశానండి. అమ్మవారిని మీరు కూడా దర్శనం చేసుకోండి. పద్మాలంకృత పాణి పల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. ఓ పద్మావతి దేవి, నీకు శరణం. అలాగే నువ్వు ఆ పద్మాలను చేతిలో ధరించి అభయహస్తాన్ని, వరదహస్తాన్ని మనందరికి కూడా అనుగ్రహిస్తూ అమ్మ ఆ విధంగా ఉయ్యాలలో ఊగుతూ మనందరికీ కూడా కనువిందు చేస్తుంది. తిరుచానూరులో ప్రతి శుక్రవారం సాయంత్రం కూడా ఊంజల్ సేవా కార్యక్రమం విశేషమైన ఫలితంగా జరుగుతుంది. సహస్ర దీపాల మధ్యలో అమ్మవారు ఉయ్యాలలో ఊగుతూ అక్కడ కనువిందు చేస్తూ ఉంటారు. ఆ ఉయ్యాల సేవ అయిపోయిన తర్వాత అమ్మవారు తిరువీధి ఉత్సవంగా ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేసుకుంటూ ఆలయంలోకి వేంచేస్తారు. అలాగే శుక్రవారం ఉదయం గర్భాలయంలో ఉన్న అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు ఉత్సవమూర్తి అయిన శ్రీ పద్మావతి అమ్మవారిని శుక్రవారపు తోటలోకి వేంచేపు చేసి అక్కడైతే అభిషేక కార్యక్రమం 3 నుండి 4 గంటల వరకు అంగరంగ వైభోగం జరుగుతుంది. ఆ అభిషేక పూర్తయిన తర్వాత అలంకార భూషితి అయి సర్వాభరణాలు ధరించి అమ్మవారు ఊరేగింపుగా ఈ సహస్ర దీపాలంకరణ సేవా మండపానికి వస్తారు. ఈ మండపం వచ్చేసరికి అమ్మవారి బ్రహ్మోత్సవాల సమయంలో వాహన మండపం ఏదైతే ఉంటుందో ఆ వాహన మండపానికి వచ్చి అమ్మవారు అక్కడ కాసేపు సేద తీరుతూ ఆ ఉయ్యాలలో ఊగుతారు. ఆ తర్వాత అమ్మవారు తిరువీధి ఉత్సవంగా ఆలయంలోకి చేరుకోవడంతో ఈ శుక్రవారం ఉత్సవాలన్నీ కూడా పూర్తవుతూ ఉంటాయి. ప్రతి శుక్రవారం ఇలానే జరుగుతుంది. ఎప్పుడైనా సరే వర్షాలు పడినప్పుడు మాత్రం అమ్మవారికి అభిషేకాన్ని ఉత్సవమూర్తికి గర్భాలయంలోనే చేస్తారు. అలాగే అక్కడే ఊంజల్ సేవ చేస్తారు. మళ్ళీ అక్కడే తిరువీధి ఉత్సవంలాగా ఆలయం చుట్టూ లోపలే తిప్పి ఆలయంలోకి తీసుకువెళ్ళిపోతారు. అలా అయితే జరుగుతూ ఉంటుంది. ప్రతి శుక్రవారం అమ్మవారు అలా జరుగుతూ ఉంటుంది. మీరు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు శుక్రవారం నాడు అమ్మవారి ఈ సేవలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ సేవలో భాగంగా పాల్గొన్న వారికి ఎటువంటి టికెట్ లేదండి. అలాగే అమ్మవారికి అభిషేకం అయిపోయిన తర్వాత అమ్మవారికి వాడిన పసుపుని, గంధాన్ని, అలాగే ప్రసాదాన్ని కూడా మనందరికి కూడా ఇస్తారు. ఆ జలాలను కూడా సంప్రోక్షిస్తారు మన మీద. అదండి, మీరు కూడా ఈసారి వెళ్ళినప్పుడు శుక్రవారం నాడు అమ్మవారి దర్శనార్థం మీరందరూ వెళ్ళాలని కోరుకుంటున్నాను. నా ఛానల్ చూసిన వాళ్ళందరూ కూడా. ఇదండి అమ్మవారి అలంకరణ అన్నీ చూశారు కదా. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి కూడా హారతి ఇస్తున్నాను, దర్శనం చేసుకోండి. ఇదండి ఈరోజు వీడియో. మరొక వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. శక్కాంతాయ కళ్యాణ నిదయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.